ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర బలగాలు జరుపుతున్న కాల్పుల్లో ఇప్పటికే మావోయిస్టులు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తిప్పరి తిరుపతి అలియాస్ దేవజీ ఆచూకీ తెలియకపోవడంతో ఇటు కుటుంబ సభ్యులతో పాటు అటు మావోయిస్టు నేతలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో తన పెదనాన్న క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటూ తిరుపతి తమ్ముని కూతురు ఓ లేఖ రాసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రియమైన పెదనాన్న గారికి తిప్పరి తిరుపతి అలియాస్ దేవజీ, ముందుగా మీ పాదాలకు నా నమస్కారము. మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. మీ పేరు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నాలో తెలియని గర్వంతో పాటు బాధ కూడా కలుగుతుంది. మీ ఆలోచనలు, ధైర్యం, పట్టుదల ఇవన్నీ నన్ను ఎంతగానో ఆలోచింపజేస్తాయి. మిమ్మల్ని కలవాలని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, కానీ దురదృష్టవశాత్తు ఆ అవకాశం నాకు ఎప్పుడూ దొరకలేదు. మీ గురించి పత్రికల్లో వచ్చే వార్తలు చదివినప్పుడల్లా మీరు ఎంత గొప్పవారో అని చాలా గర్వంగా అనిపిస్తుంది. అయితే ఇటీవల సంఘటనలు చూస్తుంటే ఎంతో ఆందోళన కలుగుతుంది. మీరు ఈ దేశం సమసమాజ నిర్మాణం కోసం వెళ్ళారు. పెదనాన్న, మీరు ఎలా ఉన్నారు? మీరు తిరిగి వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనైనా తిరిగి ఇంటికి వచ్చేయండి. మీకోసము ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు ఉన్నారు. దయచేసి వారిని మర్చిపోవద్దు. మీకు ఉద్యమం పట్ల ప్రజలపైన ఎంత ప్రేమ ఉందో మాకు తెలుసు. మేమందరం మీకోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టం దేనికి అని అనుకుంటే మీరు ఎంతో గెలిచారు, ఎన్నో చేశారు అనిపిస్తుంది. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, ఎందుకు ఆపరేషన్ కగార్ కన్నోళ్ళని విడిచి కనుమరుగైపోయారు. పేదోడి కష్టాలు తీరుద్దామని ఊరిని పేరును వదిలి వెళ్ళారు. ఆనందాలు వదులుకొని అడవుల బాట పట్టారు. తప్పేం చేశారని ఆపరేషన్ కగార్? ఉన్నత చదువులు వదిలి ఉనికి మనిషి అయినందుక? దౌర్జన్యం చేసే దొరలను దారిలో పెట్టినందుక? కార్లు బంగ్లాలు వదిలి కారడవుల్లో ఉంటున్నందుక? సంతోషాలు వదిలి సాధిస్తామని వెళ్ళినందుక? ఏం తెలుసని వాళ్ళ గురించి? ఉద్యమాన్ని ఎంచుకోవడానికి కారణం ఈ రాజులు, రాజకీయాలు. ఉగ్రవాదుల మీద లేని పగ ఉద్యమకారుల మీద ఎందుకు? ఆపరేషన్ కగార్ పేరిట ఎన్కౌంటర్ అయిన వారి ఎన్నో కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. మన దేశంలోకి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర దేశాల నుండి చొరబడి మన పౌరులను చంపుతున్న వారిపై కన్నా మన దేశపు బిడ్డలైన మావోయిస్టులపైనే ఎక్కువ ఆపరేషన్ ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. మావోయిస్టులను దారుణంగా చంపి సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకుంటున్నారు. దాన్ని చూస్తుంటే అది ఎంతవరకు సమంజసమో అర్థం కావడం లేదు. ఈ పరిస్థితులు నన్ను చాలా బాధ కలిగిస్తున్నాయి. ఇక వస్తారు అని ఇంటి గుమ్మంలో ఇంకా మీకోసం ఎదురు చూస్తున్నాం. మేము ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇట్లు సుమ. అమ్మా కన్నీళ్ళెందుకే, అన్నా లేడని చింతన, అవ్వా బాధ ఎందుకే, అక్కారాదని కలతన, రోజు సచ్చే బిడ్డల కేడ్సి కడు